హలో అండి. అందరికీ నమస్కారం. మనము ఇంతకు ముందర అధిక జ్యేష్ఠ మాసాన్ని గురించి చెప్పుకున్నాం గదా! ఈ అధిక మాసం అనేది సుమారుగా ప్రతి 33 నెలలకోసారి వస్తుందని జెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు అధిక మాసం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం నిజ జ్యేష్ఠ మాసాన్ని గురించి తెలుసుకుందాం అన్నమాట. ఎందుకంటే ఈసారి జ్యేష్ఠ మాసం అధిక మాసం వచ్చింది గాబట్టి, ఈ అధిక మాసం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ మాసాన్ని నిజ జ్యేష్ఠ మాసం అని చెప్పి పిలుస్తారనమాట. అయితే ఈ నిజ జ్యేష్ఠ మాసానికి ఎందుకు ఆ పేరొచ్చిందంటే, మనం ప్రతి మాసాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటున్నాం. పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంతో కూడొచ్చింది కాబట్టి, దీనికి జ్యేష్ఠ మాసం అని చెప్పి పేరనమాట. ఈ జ్యేష్ఠ మాసానికి కూడా మాధవ మాసం అని పేరనమాట. మాఘమాసం నుంచి మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 మాసాలకి కూడా మాధవ మాసము, మాఘ పంచకం అని పేరనమాట. అంటే ఈ 5 మాసాల్లో విష్ణుమూర్తిని ప్రధానంగా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తినే గాకుండా త్రిమూర్తుల్ని ఎక్కువగా ఆరాధిస్తారనమాట. బ్రహ్మదేవుణ్ణి, కొంతమంది ఈ గోధుమ పిండితోటి బ్రహ్మదేవుడి రూపాన్ని తయారు చేసి ఈ నెల రోజులు గూడా పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకని అంటే ఈ బ్రహ్మదేవునికి ఇద్దరు భార్యలు. వాళ్ళలో ఒక ఆమె సరస్వతి దేవి తెలిసిందే. ఇంకొక ఆమె సావిత్రి అనమాట. ఆ సావిత్రి యొక్క అంశగా జన్మించినటువంటి చెట్టే ఈ అరటి చెట్టు అనమాట. అందుకే చూడండి, అరటి చెట్టులో ఉపయోగపడందంటూ మనకేమీ లేదు. కాబట్టి ఈ రంభా వ్రతం అని కూడా ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ తది రోజున చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మదేవుని భార్య అయినటువంటి ఆ సావిత్రీదేవి యొక్క అంశతో ఒకానొక అంశతో పుట్టినటువంటి చెట్టు ఏంటంటే అరటి చెట్టు అనమాట. చూడండి, అరటి చెట్టులో అరటి ఆకులు మనకందరూ తెలిసిందే, మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా అరటి కాయలు, అది కూర అరటి కావచ్చు, మామూలు అరటి కావచ్చు, 2 ఉపయోగించుకుంటాం. అదేవిధంగా అరటి పువ్వు మొగ్గ, దాన్ని కూర చేసుకుంటాం. అది మనకి ఆరోగ్యరీత్యా కూడా ఎంతో ఉపయోగకరమైంది. ఇంకా అరటి చెట్టు గెల అయిపోయిన తర్వాత కొట్టేస్తాం. ఆ బొందు ఉంటుంది దాని లోపల అనమాట. అది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా మన కిడ్నీలో ఉండేటువంటి రాళ్ళను కరిగించేటువంటి శక్తి దానికి ఉందన్నమాట. కాబట్టి ఈ అరటి నారతోటి ఇంకా పూలు అట్లాంటివి కూడా కట్టుకుంటాం. కాబట్టి అరటి చెట్టులో ఉపయోగపడినటువంటి వస్తువు అంటూ కూడా ఏదీ లేదు. పైగా ఆరోగ్యప్రదాయిని అనమాట. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలోనే ఈ రంభా వ్రతం అని చెప్పి నిర్వహిస్తూ ఉంటారనమాట. రంభా ఫలం అంటే అరటి పళ్ళు. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు కూడా శక్తి ఉంటే, లేదు ముఖ్యమైన రోజుల్లో అయినా సరే 2 అరటి పండ్లు, దక్షిణ, 2 వక్క పలుకులు, ఒక మూడో, ఐదో తమలపాకులు పెట్టి ఎవరికైనా సరే దానంగా ఇస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తిస్తుందనమాట. జ్యేష్ఠ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చెప్పా. పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంతో కూడా వచ్చింది కాబట్టి జ్యేష్ఠ మాసం అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఇంకా ఈ జ్యేష్ఠ మాసంలో కూడా అనేక పర్వదినాలున్నాయి. మనం ప్రతి మాసంలో కూడా చెప్పుకుంటున్నాం 2 ఏకాదశులు వస్తాయని చెప్పి. అదేవిధంగా ఈ జ్యేష్ఠ మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. ఆ ఏకాదశులు వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకున్నాం. శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి అని చెప్పి పేరనమాట. అదేవిధంగా దశమి, ఈ నిజ జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమిగా కూడా పేర్కొంటారు. అంటే ఆ రోజున 10 రకాల పాపాలను తొలగించేటువంటి శక్తి ఉందన్నమాట. ఇంకా దాని గురించిన విశేషాలని మనం దాని గురించి చెప్పేటప్పుడు వివరంగా చెప్పుకుందాం అనమాట. అదేవిధంగా పౌర్ణమి, ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని కూడా పేరనమాట. అంటే రైతులు వ్యవసాయాన్ని, పంటల్ని మళ్ళా చాలా విరామం తర్వాత మళ్ళీ పొలాన్ని దున్ని వాళ్ళ పంటల్ని ప్రారంభిస్తారనమాట. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలోనే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ ఏరువాక పౌర్ణమిగా కూడా జరుపుకుంటారనమాట. ఇంకా త్రయోదశి ప్రదోష వ్రతం మనకు తెలిసినటువంటి వ్రతమే. ఇంకా పౌర్ణమి తర్వాత 13వ రోజున వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారనమాట. మనకి సావిత్రి సత్యవంతుల కథ తెలిసే ఉంటుంది కదా! ఆమె చాలా పతివ్రత, యమధర్మరాజుని జయించి తన యొక్క పతి ప్రాణాల్ని దక్కించుకుంటుందనమాట. కాబట్టి ఈ 13వ రోజున, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 13వ రోజున వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టు అనమాట. దానికి అక్కడ పూజ చేస్తారనమాట. ఈ వట సావిత్రి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ ముత్తైదువులైనటువంటి వాళ్ళు తమ భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా నిర్వహించుకోవచ్చండి ఈ వ్రతాన్ని. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సావిత్రి తన భర్త చనిపోయిన తర్వాత కదా చేసింది. కాబట్టి పతివ్రత కాబట్టి తన భర్త ప్రాణాల్ని మళ్ళా యమధర్మరాజు దగ్గర నుంచి తెచ్చుకుందనమాట.
కాబట్టి అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు. ఇంకా చతుర్దశి మహాశివరాత్రి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మహాశివరాత్రి. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ రోజున శివుణ్ణి బిల్వదళాలతోటి విశేషమైనటువంటి అభిషేకాన్ని గనక నిర్వహించినట్లయితే, మనం మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో, ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి మహాశివరాత్రి రోజున మహాశివుణ్ణి పూజించినా కూడా అంతే ఫలితాన్ని మనం పొందొచ్చనమాట. ఇంకా కూడా జ్యేష్ఠ బహుళ అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి ప్రతి నెలా కూడా మనం కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థిగా కూడా జరుపుకుంటాం అనమాట. అది కూడా మనకి ఈ జ్యేష్ఠ మాసంలో వస్తుంది. ఇంకా జ్యేష్ఠ శుద్ధ తదిని ఆ రోజున మనము ఈ రంభా వ్రతాన్ని నిర్వహిస్తారు. మనం అవన్నీ చేయలేకపోయినా పార్వతీదేవిని పూజించవచ్చు అనమాట. మనకి ఈ దక్ష ప్రజాపతి శచీదేవి అక్కడికి రావడము, ఆమెను అవమానపరచడం, దక్ష ప్రజాపతి ఆమె అగ్నిలో ఆహుతి అయిపోవడం, తర్వాత ఆమె హిమవంతుడు మేనకలకు జన్మించడం, ఆ తర్వాత ఆమె మళ్ళీ శివుని గూర్చి తపస్సు చేసింది కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే. ఆమె ఎక్కడ తపస్సు చేసిందంటే అరటి చెట్టు కింద కూర్చొని తల్లిదండ్రుల యొక్క అనుమతితోటి తన తపస్సుని ఈశ్వరుని భర్తగా పొందడానికి తపస్సుని ప్రారంభించిందనమాట. ఇంకా రామాయణ కాలంలో హనుమంతుడు శ్రీరాముడిని కలిసింది కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే అనమాట. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రాతినిధ్యం ఉందన్నమాట. ఇంకా ఈ జ్యేష్ఠ మాసంలో మాధవ మాసం అని మాఘ పంచకాలం చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. బ్రహ్మదేవుడిని ఆరాధించవచ్చు, శివుణ్ణి ఆరాధించవచ్చు, పార్వతీదేవిని ఆరాధించవచ్చు. పార్వతీదేవితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించాలన్నమాట ఈ జ్యేష్ఠ మాసంలో. ఇవి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ప్రముఖమైనటువంటి పండుగలు లేదా ముఖ్యమైనటువంటి రోజులు, తిథులు ఇవన్నీ కూడా అనమాట. ఇంకా ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళా చెప్పుకునేటప్పుడు ఆ తిథి వచ్చినప్పుడు దాని గురించి మనం వివరంగా చెప్పుకుందాం అనమాట. ఎప్పుడైనా సరే ప్రతి నెలలో కూడా తదియ తిథి అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. పార్వతీ అమ్మవారికి తదియ తిథి అంటే మనం ఉండ్రాళ్ళ తద్దె, అట్ల తద్దె అవన్నీ తదియ తిథి రోజే వస్తాయి. కాబట్టి ఆ రోజున గౌరీదేవిని అంటే అమ్మవారిని పార్వతీదేవిని ప్రార్థించవచ్చు. గౌరీదేవికి సంబంధించినటువంటి గౌరీ సప్తశ్లోకి స్తుతి అని ఉంటుంది అనమాట. తది రోజున జ్యేష్ఠ శుద్ధ తది రోజున ఆ స్తుతిని ఆ శ్లోకాలని కనుక పఠించినట్లయితే మనం పార్వతీ అమ్మవారిని పూజించి ఆ శ్లోకాలను కనుక గౌరీ శ్లోకాలను కనుక పఠించినట్లయితే మనకి అమ్మవారి యొక్క సర్వమంగళ కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుందన్నమాట. ఈ విధంగా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఇందాకనే చేయాల్సిన పనులు ఏంటి అంటే చక్కగా జ్యేష్ఠ మాసంలో కూడా వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా మనం ఇంత మొదలు చెప్పుకున్నట్టుగానే జలదానము, చలివేంద్రాలు ఇలాంటివి, గొడుగు, చెప్పులు, కర్ర ఇలాంటివి కూడా మనం చక్కగా దానం చేయొచ్చు అనమాట. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో నిర్జ్యేష్ఠ మాసంలో కొన్ని శుభకార్యాలను కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ చేయకూడనటువంటి పనులు ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయొచ్చు. కానీ చూడండి, అబ్బాయి ప్రథముడుగా ఉండి అమ్మాయి ప్రథముడు అంటే ఫస్ట్ సంతానం మొదటి సంతానం అయ్యి ఉంటే గనక ఈ జ్యేష్ఠ మాసం త్రిజ్యేష్ఠాలు అవుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు అనమాట. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రము కూడింది కాబట్టి జ్యేష్ఠ మాసం. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మాయి మొదటి గర్భంలో జన్మించి అబ్బాయి మొదటి గర్భంలో జన్మిస్తే ఈ జ్యేష్ఠ మాసం త్రిజ్యేష్ఠాలు కాబట్టి వాళ్ళకి వివాహాలు చేయకూడదు అని చెప్పి ఒక నమ్మకం చెయ్యరనమాట చాలా మంది కూడా. ఇంకా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు అనమాట. కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, బుధుడు జ్ఞానప్రదాత కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి శ్లోకాలన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట మనం. ఇంకా దానికి అధిదేవత ఎవరంటే ఇంద్రుడు అనమాట. కాబట్టి ఇంద్రుడిని కూడా మనం చక్కగా ప్రార్థించవచ్చు అనమాట. ఇది జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలని నాకు తెలిసినంత వరకు కూడా మీకు తెలియజేశాను. కాబట్టి మీరందరూ కూడా అంటే ముందుగా తెలుసుకుంటారని చెప్పి మళ్ళీ ఒక్కో దాని గురించి తర్వాత వీడియోల్లో వివరంగా మీకు తెలియజేస్తానండి.